హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి సిఐఎస్ఎఫ్ అనమాట. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి మనకి 1161 ట్రేడ్స్ మ్యాన్ కోసం అయితే ఒక నోటిఫికేషన్ అయితే మనకి వచ్చే వారం అంటే శనివారం వచ్చేటటువంటి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో అయితే మనకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, మనకి టోటల్గా 1161 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ వేకెన్సీస్ అనమాట. మీకు 69,000 రూపీస్ పే స్కేల్స్ అయితే అప్లికబుల్ అయితే అవుతాయి. బేసిక్ వచ్చేసరికి 21,700 రూపీస్, అంటే అబౌట్ మీకు 30,000 రూపీస్ పర్ మంత్ అయితే వస్తాయి. దీనికి ఏపీ తెలంగాణ నుంచి మేల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ 10th క్లాస్ బేస్ అనమాట. ఇవన్నీ కూడాను మనకి కుక్కు వచ్చేసరికి దాదాపుగా 490, దాదాపుగా 500 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. వాషర్ మ్యాన్ కూడాను ఈ కుక్కుకు సంబంధించినటువంటి అసిస్టెంట్ని వాషర్ మ్యాన్ అంటారు. దీన్ని కూడా కుక్కులో భాగమే. ఇదిగో 262 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కాబ్లర్ అనమాట, అంటే బూట్ మేకర్ అంటారు. బూట్ మేకర్, బూట్స్ రిపేర్ చేయడం దానికి సంబంధించినవి ఒక 9 అయితే ఉన్నాయన్నమాట. టైలర్ కుట్టు పని 23 ఉన్నాయి. ఇంకా బార్బర్ అనమాట ఒక 199 అయితే ఉన్నాయన్నమాట. అలాగే మనకి స్వీపర్ కూడా ఒక 152 దాకా ఉన్నాయన్నమాట. పెయింటర్ ఒక 2 ఉన్నాయి. కార్పెంటర్ ఒక 9 ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ ఒక 4 ఉన్నాయి. అలాగే మాలి అంటే మనకి తోట పని అనమాట 4 ఉన్నాయి. అలాగే వెల్డర్ ఒకటి ఉంది. అలాగే చార్జ్ మెకానిక్ ఒకటే 2 ఉన్నాయి అనమాట. ఒకటే ఉంది. ఇంకా అటెండెంట్ ఒక 2 ఉన్నాయి. మన మ్యాక్సిమం కుక్కు అలాగే ఈ వాషర్ మ్యాన్ ఎక్కువ ఉన్నాయి అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మన వెల్డర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్ వాటికైతే మనకి ఐటీఐ ఉంటే ప్రిఫరబుల్ అనమాట. ఆ ట్రేడ్లో మీకు కొంత నాలెడ్జ్ అయితే ఉండాలి. మిగతా వాటికైతే 10th క్లాస్ సరిపోతుంది. కుకింగ్ ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మనకి మొదట ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు, అంటారు. తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనమాట, అది కండక్ట్ చేస్తారు. తర్వాత డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఉంటుంది. ట్రేడ్ టెస్ట్ ఉంటుంది అనమాట. ట్రేడ్ టెస్ట్ అంటే మీకు ఆ యొక్క ట్రేడ్లో ఉన్నటువంటి నాలెడ్జ్ని పరీక్షిస్తారనమాట. కుక్కు అయితే కుక్కు, ఏవైతే అవన్నమాట. అలాగే తర్వాత మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ ఓఎంఆర్ బేస్డ్ మాత్రమే ఉంటుంది, లేదంటే కంప్యూటర్ బేస్డ్ కూడా ఉండే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. తర్వాత మెడికల్ టెస్ట్ అయితే ఇదనమాట. వరుసగా ఇవైతే కండక్ట్ చేస్తారు. ఫ్రెండ్స్, మనకి మేల్స్కి వచ్చేసరికి 1600 మీటర్స్ అంటే 1.6 కిలోమీటర్స్ అనమాట. 6 minutes 30 secondsలో మీరు కంప్లీట్ చేసుకోవాలి. అలాగే హైట్ వచ్చేసరికి మినిమం మనకి 165 సెంటీమీటర్స్ దాకా ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 162 దాకా కొంచెం రిలాక్సేషన్ అయితే ఉంటుంది అనమాట. చెస్ట్ వచ్చేసరికి 78 నుంచి 83 ఉండాలి. 5 సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ అయితే అవ్వాలన్నమాట. ఫిమేల్ క్యాండిడేట్స్కి మాత్రం 800 మీటర్స్ రన్ పెడతారు. 4 minutesలో కంప్లీట్ చేసుకోవాలి. 155 సెంటీమీటర్స్ హైట్ అయితే సరిపోతుంది. చెస్ట్తో అయితే లేడీస్కి పని లేదనమాట. ఇంకా ఏజ్కి సంబంధించి 1st ఆగస్ట్కి మీరు చెక్ చేసుకోవాలన్నమాట. 18 to 23 దాకా ఉండే అవకాశాలు ఉన్నాయి జనరల్ క్యాండిడేట్స్కి. ఇంకా ఓబీసీ వాళ్ళకి 26, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 28 దాకా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి 10th క్లాస్ అనమాట. ఫీజుకి సంబంధించి 100 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫీజు అయితే లేదు. ప్లస్ దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ మనకి 5th March 2025 స్టార్ట్ అవుతుంది. ఇంకా 3rd April 2025 అయితే మనకి అయిపోతుంది అనమాట. ప్లస్ ఇదైతే మనకి షార్ట్ నోటీస్ మాత్రమే ఇవాళ మనకు వస్తుంది అనమాట. ఎంప్లాయ్మెంట్ న్యూస్లో అయితే మనకి ఇదైతే వస్తుంది. తర్వాత మన డీటెయిల్ నోటిఫికేషన్ అయితే వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది అనమాట, సిఐఎస్ఎఫ్లో. అలాగే ఇక్కడ మనకి గతంలో మన అన్ని వేకెన్సీస్కి అప్లికేషన్ ప్రాసెస్ చేస్తున్నాను. దీనికి కూడా మన టైం టు టైం అయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ కోసం డీటెయిల్ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇదన్నమాట ప్రస్తుతానికి ఉన్నటువంటి ఇన్ఫర్మేషను.